చరిత్ర అంటే కేవలం రాజుల కథలు కాదు. చరిత్ర అంటే ఓడినవాడి ఆక్రందన, గెలిచినవాడు తన కత్తితో రాసుకున్న అబద్ధాల పుస్తకం. కానీ ఆ పుస్తకపు పుటల మధ్య నలిగిపోయిన కొన్ని నిజాలున్నాయి, కన్నీటి చారలున్నాయి, రక్తం చిందిన గుర్తులున్నాయి. సరిగ్గా 150 ఏళ్ల క్రితం మన గడ్డ మీద, మన గాలిలో, రాయలసీమ మట్టిలో ఒక నరమేధం జరిగింది. వానదేవుడు కరుణించక కాదు, తెల్లదొర కడుపు నిండక జరిగిన మరణకాండ అది. 1,00,00,000 మంది భారతీయుల ప్రాణాలను ఆకలి రక్కసి మింగేస్తుంటే ఆ ఆకలి మంటల నుంచి పుట్టిన ఒకే ఒక్క నిప్పుకణం రణబాలి. ఇప్పుడు ఆ మరుగున పడిన నిజాల్ని, ఆ రక్తసిక్తమైన చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి వస్తున్నాడు విజయ్ దేవరకొండ. డైరెక్టర్ రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా వండర్ రణబలి వెనుక ఉన్న వాస్తవాలేంటి, అసలు 1876లో రాయలసీమలో ఏం జరిగింది అనే విషయాలపై ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అది 1876 నుంచి 1878 మధ్యకాలం. దక్షిణ భారతదేశం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం భయంకరమైన కరువు కూరల్లో చిక్కుకుంది. ఆకాశం నుంచి ఒక్క చుక్కవాన రాలడం లేదు. భూమి బీటలు వారింది, చెరువులు అడుగంటాయి, పశువులు నోరు వెళ్ళబెట్టి ప్రాణాలు వదిలాయి. దీన్నే చరిత్ర గ్రేట్ ఇండియన్ ఫ్యామిన్ అని పిలుస్తుంది. కానీ ఇక్కడ ఒక చేదు నిజం ఉంది. ఈ కరువుకు కారణం కేవలం వర్షాభావం మాత్రమే కాదు, అంతకు మించిన బ్రిటిష్ పాలకుల క్రూరత్వం. ప్రకృతి మనకు ఆహారం ఇవ్వకపోతే పాలకులు మన దగ్గర ఉన్న గింజలను కూడా దోచుకెళ్లారు. అది ఆకలి తెచ్చిన చావు కాదు, పాలకులు చేసిన హత్యకాండ. ఆ సమయంలో ఇండియాను పాలిస్తున్న వైస్రాయ్ లార్డ్ బిటన్ అక్కడి జనం గడ్డి తిని, చెట్ల బెరడులు తిని చస్తుంటే ఇక్కడ పండిన ధాన్యాన్ని బ్రిటిష్ ప్రభుత్వం లండన్కు ఎగుమతి చేసింది. రికార్డుల ప్రకారం ఆ కరువు కాలంలో కూడా రికార్డు స్థాయిలో 32 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతయ్యాయి. మాకు వ్యాపారమే ముఖ్యం, భారతీయుల ప్రాణాలు కాదు అన్నదే వాళ్ళ సిద్ధాంతం. అప్పట్లో సర్ రిచర్డ్ టెంపుల్ అనే మరో బ్రిటిష్ అధికారి రిలీఫ్ క్యాంపులు పెట్టాడు. కానీ అక్కడ కూడా కుట్ర జరిగింది. సహాయక చర్యల పేరుతో పెట్టే తిండిలో కూడా కోతలు విధించి మన వాళ్ళ ఆకలితో చెలగాటమాడాడు. దీన్నే టెంపుల్ వేజ్ అంటారు. ఈ దారుణమైన నిర్ణయం వల్ల రాయలసీమలోనే దాదాపు 7 లక్షల మంది బలయ్యారు. ఈ సినిమా ఆ రక్తపు మరకలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతుంది. సినిమాలోని ప్రధాన ఘట్టం రాయలసీమ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. సీమ గడ్డపై పౌరుషం ఎంత ఉంటుందో ఆకలి కష్టాలు కూడా అంతే ఉంటాయి. 1876 నాటికి రాయలసీమలో పరిస్థితి వర్ణనాతీతం. తల్లి బిడ్డలు ఆకలి తట్టుకోలేక రోడ్ల మీద పడి చనిపోతున్న బ్రిటిష్ సైన్యం పన్నుల కోసం రైతులను వేధించేది. కళ్ళ ముందు కన్నవాళ్ళు ప్రాణాలు వదులుతుంటే తిండి లేక ఎండిపోయిన పేగులు తిరుగుబాటుకు సిద్ధమయ్యాయి. ఆకలి మంటల నుంచి ఒక యోధుడు పుట్టాడు. అతనే ఈ రణబాలి. అణగారిన వర్గాల తరపున, ఆకలితో ఉన్న జనాల తరపున గొడ్డలి పట్టిన విప్లవ వీరుడిగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించబోతున్నాడు. బ్రిటిష్ రికార్డులు ఈ తిరుగుబాటుని నేరాలుగా చిత్రీకరించాయి. ధాన్యం గోదాములపై దాడులు చేసిన అతన్ని దొంగ అని, హంతకుడని పిలిచాయి. కానీ ప్రజల గుండెల్లో ధైర్యంగా నిలిచాడు. తమ పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టడం కోసం
తుపాకులకు ఎదురు నిలిచిన సామాన్యుడి ధైర్యమే ఈ కథ. రాహుల్ సాంక్రిత్యాన్ ఈ సినిమాలో చూపించబోయేది కేవలం యుద్ధం కాదు, ఒక మనిషి తన ఉనికి కోసం, తన ఆకలి తీర్చుకోవడం కోసం చేసే ధర్మయుద్ధం. పాలకుల అహంకారానికి, పాలితుల ఆక్రందనకు మధ్య జరిగే ఈ ఘర్షణ ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ నిర్మిస్తుండడంతో ప్రొడక్షన్ వాల్యూస్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక విజయ్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంది. ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ ఓస్టో ఈ సినిమాలో మెయిన్ విలన్గా నటిస్తుండడం సినిమాకు గ్లోబల్ అప్పీల్ తెచ్చిపెట్టింది. బ్రిటిష్ అహంకారానికి ఆయన రూపం నిలువెత్తు నిదర్శనంలా ఉండబోతుంది. అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి? గతాన్ని మర్చిపోయిన జాతికి భవిష్యత్తు ఉండదు. మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఎంతటి రక్తపు ఏరులు పారాయో, మన తాత ముత్తాతలు ఎంతటి దారుణమైన ఆకలిని అనుభవించారో ఈ తరం తెలుసుకోవాలి. సుమారు 1 కోటి మంది ప్రాణాలు బలిగొన్న ఆ కరువు చరిత్ర పుస్తకాల్లో ఒక చిన్న పేరాగ్రాఫ్కే పరిమితమైంది. దాన్ని వెండి తెరపై ఒక దృశ్య కావ్యంగా మలిచి ఆ ఆత్మలకు నివాళి అర్పించే ప్రయత్నమే ఈ రణబాలి. 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ను మరో మెట్టు ఎక్కించడం ఖాయం. ఆకలి నుంచి పుట్టిన యుద్ధం, అనంతమైన త్యాగాల గాథ, అదే రణబాలి సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.